వెల్కమ్ టు D77 న్యూస్. జైలుకెళ్తే పదవి బూస్ట్. ప్రజా ప్రతినిధులపై కేంద్రం కొత్త చట్టం. తీవ్రమైన కేసుల్లో అరెస్ట్ అయితే పదవి కోల్పోయేలా కొత్త బిల్లు. ప్రధాని, సీఎంలు, మంత్రులకు వర్తించనున్న నిబంధన. వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఆటోమేటిక్ గా రద్దు. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే కేసులకు ఈ చట్టం వర్తింపు. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోనికి వెళ్తే, తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లే ప్రజా ప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే వారి పదవి వాటంతట అదే రద్దయ్యేలా కొత్త బిల్లును రూపొందించింది. ఈ కీలక బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక ప్రజా ప్రతినిధి కోర్టులో దోషిగా తేలితేనే పదవి కోల్పోతారు. అయితే ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజున వారు స్వయంగా రాజీనామా చేయాలి, లేదా వారి పదవి ఆటోమేటిక్ గా రద్దవుతుంది. హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కోసం రాజ్యసభలోని ఆర్టికల్ 75, 164, 239 ఏఏలకు సవరణలు చేయనున్నారు. గతేడాది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 6 నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అరెస్టుకు ముందే రాజీనామా చేస్తుంటారు. ఈ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు సవరణ బిల్లు, 2025 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025లు కూడా సభ ముందుకు తీసుకురానుంటారు. ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీ పంపే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టంపై విపక్షాలు ఇంకా స్పందించలేదు. తమ వ్యూహాన్ని చర్చించేందుకు ఈ రోజు ఉదయం సమావేశం కావాలని నిర్ణయించారు.